గురుకులాలోని అన్ని పోస్టుల్లో మళ్లీ బ్యాక్లాగ్ పోస్టులు తప్పవా? ట్రిప్ చేపడుతున్న భర్తీ ప్రక్రియ చూస్తే అవునని సమాధానం వస్తోంది. రీలిక్విష్మెంట్ పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థుల నుంచి ఎలాంటి పూచికత్తు లేకుండానే ట్రిప్ నియామకాలు చేపడుతోంది. దీంతో తమకు అన్యాయం జరుగుతుందని మెరిట్ లిస్ట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీలిక్విష్మెంట్ తీసుకున్న తరువాతనే నియామక ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని అన్ని కేటగిరీల పోస్టుల్లో మళ్లీ బ్యాక్లాగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన పోస్టుల భర్తీ ప్రక్రియనే ప్రధాన కారణం. రీలిక్విష్మెంట్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని మెరిట్ లిస్ట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 కేటగిరీల్లో మొత్తంగా 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను ట్రిప్ కు అప్పగించగా గత ఆగస్టులోనే రాత పరీక్షను నిర్వహించింది. అన్ని పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను కూడా సిద్ధం చేసింది. అయితే ఎన్నికల కోర్టు కేసుల నేపథ్యంలో తాత్కాలికంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో ట్రిప్ ఇటీవలనే మళ్లీ నియామక ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇప్పటికే పీజీటీ, స్కూల్ పీడీ, లైబ్రేరియన్ పోస్టులకు మెరిట్ జాబితాలను కూడా విడుదల చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసింది. ఇటీవలనే ఉద్యోగాలకు ఎంపికైన వారి నుంచి రీలిక్విష్మెంట్ ను తీసుకోకుండానే ట్రిప్ నియామక పత్రాలను అందజేస్తుంది. రీలిక్విష్మెంట్ ప్రకారం గురుకులాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు 3 ఏళ్ల వరకు ఉద్యోగాన్ని వదిలిపోబోమని, ఒకవేళ అదే జరిగితే ₹1,00,000 జరిమానా చెల్లిస్తామని, ఆ ఉద్యోగాన్ని మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒప్పంద పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అభ్యర్థుల నుంచి ఎలాంటి పూచీకత్తు లేకుండానే ట్రిప్ నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తుంది. పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు డిఎల్, జేఎల్ కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో అత్యధికులు పీజీటీని వదులుకొని జేఎల్, డిఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పీజీటీ పోస్టులు ఖాళీ అవుతాయి. దీంతో ఆ పోస్టులన్నీ బ్యాక్లాగ్ లో పడిపోతాయి. రీలిక్విష్మెంట్ అంశంపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయమై ట్రిప్ అధికారులను సంప్రదించగా రీలిక్విష్మెంట్ అంశంపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే అమలు చేస్తామని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం నియామక పత్రాలనే అందజేస్తున్నామని, పోస్టింగ్లు ఇచ్చే సందర్భంలో రీలిక్విష్మెంట్ తీసుకునేందుకు అవకాశం ఉన్నదని వెల్లడిస్తున్నారు. అభ్యర్థులు మాత్రం రీలిక్విష్మెంట్ తీసుకున్న తర్వాతనే నియామక ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.